వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కుత్బుల్లాపూర్ 125 డివిజన్లోని గాజుల రామారంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టడం జరుగుతోందని సిద్ధన్న గారి సంజీవరెడ్డి అన్నారు. 125 డివిజన్ కైసర్ నగర్లోని పలు కాలనీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏం చెయ్యలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి అనతి కాలంలోనే మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ వంటి ఎన్నో కార్యక్రమాలను అందిస్తుందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి మింగుడు పడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో 125 డివిజన్ అధ్యక్షుడు లయక్, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ షఫీ, దేవేందర్ నగర్ ప్రెసిడెంట్ అఫ్జల్ షేక్, ఎక్స్ వార్డు మెంబర్ శ్రీనివాసరావు, రియానా బేగం, పరీనా ఖాన్, గఫర్, సేవాదల్ అధ్యక్షుడు హాజం ఖాజా, అజయ్, గంగాధర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం మన జై భీమ్ జై బాపు జై సావధాన్ మన ఏఐసి ఇచ్చిన ప్రకారం ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ లోకల్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 125 డివిజన్లో మన 11వ రోజు కైసర్ నగర్లో మేము జై భీమ్ కార్యక్రమం చేస్తున్నాము. కావున ఇక్కడ లోకల్ల ప్రజలు చూస్తే ఈరోజు మన బీజేపీ చేస్తున్న అరాచకాలు, మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ, నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో 30 మంది మన హతమార్చడం కానీ, ఇవన్నీ చూస్తున్న ప్రజలు ఈరోజు నెక్స్ట్ మళ్ళీ వచ్చే 29 ఎలక్షన్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పీఎం అవుతాడని, ఆల్రెడీ తెలంగాణలో అయ్యింది కాబట్టి, ఇక్కడ మళ్ళీ కర్ణాటకలో అయ్యింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ, కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గుండు సూది నుంచి మన ఏరోప్లేన్ వరకు ఈరోజు మన ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. కావున ఈరోజు మనం ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ లోకల్లో చూస్తే మనకు ఒక్కరోజు 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, బీజేపీ పార్టీ ఏమీ చేయలేదు. మనకు తెలంగాణలో ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మన సోనియా గాంధీ ఇచ్చిన ప్రకారము ఇందిరమ్మ ఇండ్లని, సంజయ్ గాంధీ నగర్ అని, మన రాజీవ్ గాంధీ నగర్ అని, మన ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు కూడా ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళా మన పింఛన్లు కానీ, తెల్ల రేషన్ కార్డు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మన తెల్ల రేషన్ కార్డులు అర్హులు అయిన వారికి అందరికీ రేషన్ కార్డు, మన సన్నబియ్య కార్యక్రమం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంట్ కానీ, ఉచిత 500 సిలిండర్ కానీ, ఈరోజు 2 లక్షల రుణమాఫీ కానీ కాంగ్రెస్ పార్టీదే ఇదంతా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ఎవరు చేయరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కావ్ కిలావ్ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ. కాబట్టి ఈరోజు 29లో జరిగే ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని ఈరోజు నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, హనుమంత్ రెడ్డి గారి నాయకత్వం, హనుమంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ కుమార్ గారు ఇక్కడ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కోలన హనుమంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు 125 డివిజన్ గాజుల రామారంలో ఈ రోజుకి 11 రోజులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమము, ఆనాటి స్వతంత్ర భారత్ ఏదైతే ఉన్నదో మహాత్మా గాంధీ గారు, అలాగే మన సంవిధాన్ తీసుకొచ్చిన అంబేద్కర్ గారికి ఈ యొక్క అవమానం జరిగినందుకు ఈరోజుకి 11 రోజులైంది. మొత్తం దేశంలో, యావత్ దేశంలో మొత్తం అంబేద్కర్ గారికి అవమానించిన అమిత్ షా గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి, అతనికి బహిష్కరించాలి. ఎందుకంటే అతను చేస్తున్న పనులను
అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ రోజుకి మా కుత్బుల్లాపూర్లో 125 డివిజన్లో 11వ రోజు. జై బాపు, జై భీమ్, संविधान, जय कांग्रेस। कोलन हनुमंत रेड्डी साहब की सदारत में और उनकी हिदायत पे जो है ना आज को 11वां दिन जय भीम, जय बापू, जय संविधान का प्रोग्राम कर रहे हैं। आज कैसर नगर में ये प्रोग्राम चल रहा है। हम इसका सबसे पहले राहुल गांधी साहब को मजबूत होने के लिए हम ये काम कर रहे हैं और अंबेडकर साहब को मजबूत करना बोल के ये प्रोग्राम चला। थैंक यू।